ఆర్థిక శాఖలో డైరెక్టర్ స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ కీలక విభాగం. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీలు, లైబ్రరీలు, దేవాలయాలు చివరకు టీటీడీ వంటి అనేక సంస్థల్ని ఆడిట్ డిపార్ట్మెంట్ పరిధిలోకి వస్తాయి. ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు ఏవి జరిగినా ఆడిట్ డిపార్ట్మెంట్లకు తెలియాల్సిందే. వాటి లెక్క డొక్కలు తేల్చాల్సింది ఈ విభాగమే. మరి ఇంత కీలకమైన విభాగానికి ఏపీలో 2 ఏళ్ల నుంచి పూర్తి స్థాయి డైరెక్టర్ లేరంటే నమ్ముతారా? ఆర్థిక శాఖలో అత్యంత కీలకమైన ఆడిట్ డిపార్ట్మెంట్ నాథుడు లేడని నావల మారింది. నిజానికి ఇంత కీలకమైన విభాగానికి డైరెక్టర్ ఉండాలి. కానీ గత 2 ఏళ్ల నుంచి ఇన్ఛార్జితోనే బండి లాగించారు. అప్పటి ఇన్ఛార్జి డైరెక్టర్ హరిప్రకాష్ రెడ్డి వైసీపీ జమానాలో ఒక వెలుగు వెలిగారు. కార్యదర్శి సత్యనారాయణ దన్నుతో చక్రం తిప్పారు. వివిధ ఫిర్యాదుల కారణంగా 15 నెలల క్రితం ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్ లో ఉంచారు. అయితే గత 2 నెలల క్రితం ఆయన సీఎం చంద్రబాబుకు ఒక లేఖ రాశారు. తనకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని, పైగా తాను త్వరలోనే రిటైర్ అవుతున్నందున మానవతా దృక్పథంతో తనకు పోస్టింగ్ ఇవ్వాలని అర్జీ పెట్టుకున్నారు. దానికి కరుణించిన సీఎం ఆయనకు పోస్టింగ్ ఇవ్వమని ఆర్థిక శాఖను ఆదేశించారు. సహజంగా ప్రభుత్వంలో ఉత్తర ప్రత్యుత్తరాలు, ఆదేశాలన్నీ ఈ ఆఫీస్ ద్వారానే జరుగుతూ ఉంటాయి. కానీ 4 రోజుల్లో రిటైర్ అయ్యే ఆ అధికారి అందుకు భిన్నంగా 40 ఆదేశాలు హార్డ్ కాపీలతో ఇచ్చేశారని, ఇందులో చాలా వరకు ట్రాన్స్ఫర్లు, డిప్యూటేషన్లు, ప్రమోషన్ల ఫైళ్లే ఉన్నాయన్నది ఆర్థిక శాఖలో జరుగుతున్న చర్చ. కార్మిక శాఖలోని ఫ్యాక్టరీస్ విభాగంలోనూ ఈ ఆఫీసు కాకుండా హార్డ్ కాపీలతో ఆర్డర్లు ఇస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ గా ఉన్న అధికారి ఒకరు చిన్నారావు అనే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ గా ఉన్న చిన్నారావును శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి తెలియకుండా ఈ ఆఫీసు ద్వారా కాకుండా హార్డ్ కాపీ ద్వారా ఆదేశాలిచ్చిన వైనం దుమారం రేపింది. ఒక ఫిర్యాదుకు సంబంధించిన ఆరోపణపై చిన్నారావును ఆ డైరెక్టర్ సస్పెండ్ చేశారు. అయితే విచిత్రంగా ఆ ఫిర్యాదులో సదరు డైరెక్టర్ పైన ఆరోపణలు ఉండటం విశేషం.